ఇది మా ఇంట్లోకి వేసుకోబోతున్నాం. వెనకాల జరిగే ఈ అంటే కొంచెం సౌండింగ్గా ఉంది కదా, అదంతా ఏంటంటే అక్కడేమో సీత యూటెన్సిల్స్ కడుగుతూ ఉంది అండ్ ఇక్కడేమో మా అమ్మ సీత కోసం దోశ వేస్తూ ఉంది. సో అందుకే గందరగోళంగా ఉంది. మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. ఈ రెండు వేసుకుంటున్నాం. ఇట్ లుక్స్ మెస్సీ బట్ ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. I know this idea is mine only. And Priya, chal. Chal. Guys, welcome back to my lunch series. అంటే ఇవాళ లంచ్ ఏంటంటే చాలా నాకు ఇష్టమైన లంచ్ అనమాట. అదేందో మన డాడీ నోటిన తెలుసుకుందాం. డాడీ వెల్కమ్, వెల్కమ్ హియర్. హాయ్. నేను అసలు లేవు కదా వీడియోలో. ఓకే, మై బిజీ డాడీ ఈరోజు లంచ్ అయింది, కొంచెం మాకు చెప్తావా? తప్పకుండా. అది కత్తెర. ఇది చెన్నూరు, కడప జిల్లాలో చెన్నూరు అనేది చాలా ఫేమస్ అన్నమాట. చెన్నూరు నుంచి ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా ఉంది బ్రాంచ్ ఏమో, కాకపోతే చెన్నూరులో ఫేమస్. కడపలో ఎక్కడ ఫంక్షన్స్ జరిగినా ఈవెన్ ఐఏఎస్ కలెక్టర్లు, మినిస్టర్లు ఎవరొచ్చినా కూడా చెన్నూరు దమ్ బిర్యానీ, చెన్నూరు మటన్ బిర్యానీ తీసుకోవడం అనేది కామన్. ఈరోజు మాకు జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ అయితే మా ఇంటికి ఐఏఎస్ అక్షయారెడ్డి, ఐపీఎస్ అభిజ్ఞారెడ్డి. అభిజ్ఞ అయితే ఇదంతా తినలేదు, కాకపోతే ఏంటంటే చూసేదానికి, మీరందరూ చూసేదానికి వీడియోలో బాగుంటుందనే ఉద్దేశంతో ఇదంతా పెడతాను. మొత్తం పెట్టేసిన అదే ఊరికే జస్ట్ చూస్తారని అందరూ కూడా. రెండో ఇది వచ్చి లివర్ ఫ్రై. చెన్నూరులో ఒక మటన్ బిర్యానీనే కాకుండా లివర్ కూడా చాలా ఫేమస్. పండమ్మకు మటన్ మా ఐషమ్మ, అక్షయ. కానీ అక్షయకు వచ్చేసి ముఖ్యంగా అక్షయకు మటన్ అంటే ఇష్టం లేదు, చికెన్ అంటే ఇష్టం. ఆమెకు 5 మామూలుగా అయితే 4 వస్తాయి. మనం కొద్దిగా నాకు పరిచయం కాబట్టి శివరాము ఒక్క పీస్ ఎక్స్ట్రా వేసి ఇచ్చినాడు. క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తాడు రైస్. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇది మా డాడీ తెప్పిస్తాడు, మా ఫేవరెట్ కాబట్టి. ఓకే, కానీ చిన్నగా నిదానంగా ట్రై చేయి. నువ్వు మిగిలిచ్చేసి నువ్వు ఎంత తింటావు తిని మిగిలిచ్చి చూడు. ఇది వచ్చేసి గోంగూర, ఇది వచ్చి పెరుగు పచ్చడి. ఇవన్నీ మామూలుగా చేసేది వాళ్ళ అమ్మ, కాకపోతే ఏంటంటే మా డాడీ ప్రేమ, వచ్చేసి వీడియో తీస్తున్నా. డాడీ ఒకసారి నువ్వైతే చూపిస్తావు బాగా నీట్గా అంటే నేను చూపిస్తాను. రెండోది వచ్చేసి ఇది సర్వ చేస్తారు, మటన్ సూప్ లెక్క ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. గోంగూర ఏమంటా కొంచెమే నాకు ఎక్కువ లైట్గా. ఓకే, ఇది పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి చాలా బాగా చేస్తారు. ఇది నీకు అవసరం వచ్చినప్పుడు వేసుకుంటా ఏమన్నా? రైట్. మటన్ ఎప్పుడు కూడా చూడు ఇట్లా చూడు, గట్టిగా ఇట్లా అడిగి ఇట్లా తాళ తీసుకో, నోట్లో పెట్టుకో. గుడ్, తీసుకో. గైస్ లిటరలీ అసలు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మా డాడీ ఎప్పుడు వెళ్తాడా, నేను అన్నం మొత్తం తీసేసి పక్కన పెట్టేద్దామని చెప్పి. మా డాడీ ఏమో ప్రేమతో వేసుకో అని చెప్తా ఉంటాడు, కానీ అసలు పడితే కదా అసలు పట్టదు. ఇక్కడ చూస్తే మా అమ్మ ఏమో స్లోగా తీస్తూ ఉంది రైస్. మా డాడీ మళ్ళీ ఎక్కడ వస్తాడా అని చెప్పి నేనే ఫాస్ట్గా ఎక్కువ తీసి మా అమ్మ ప్లేట్లో వేసేస్తున్నాను అనమాట. మా అమ్మ కంపెనీ ఇద్దామని ఇక్కడికి వచ్చా. అండ్ ఇప్పుడు తెలుసుకుందాం. నేను యాక్చువల్లీ ఏమనుకుంటున్నానంటే నెక్స్ట్ వీడియో ఏ డే ఇన్ మై లైఫ్ విత్ అమ్మ నాన్న చేద్దాం అనుకుంటాను. అంటే ఇంకా మార్నింగ్ నుంచి అంటే అదేంది అమ్మతో ఒక రోజు అట్లా చేద్దాం అనుకుంటాను. ఎందుకో ఆ థాట్ వచ్చింది.
11 నుంచి అమ్మతో అంటే రేపు పొద్దున్న లేస్తావు పక్కా పక్కా లేస్తా. నేను క్లిప్ పెట్టుకుంటే బాగుండేమో, జుట్టులో లేసిపోతుంది. హెడ్ బాత్ చేసినా ఇంక అందుకు హెయిర్ లీవ్ చేసి పెట్టుకున్నా. ఏ డే ఇన్ మై లైఫ్ విత్ అమ్మ చేద్దాం అనుకున్నా. అంటే ఇంకా మార్నింగ్ లేస్తే సేమ్ ఇంకా నువ్వేం చేస్తావు అలా ఏమో కొంచెం డిఫరెంట్గా ఇద్దాం అనుకుంటున్నా. బాగుంకోవా నేను ఎక్కడో చూసా. తమరు లేయాలి కదా చేస్తా ఖచ్చితంగా. ఇప్పుడు మనం బయట వెళ్తాం. ఒక 5 minutes వచ్చేస్తా. అదే నా ఫోన్. కొరుకోవడం డాడీ బడ్డీ అని డాడీ ఒకసారి కొరుకుతున్నాడు. కర్ర తీసుకోవాలంట ఇంటికి. కర్ర గెలికేది నేనే, బట్ దెబ్బలు నీకే. హే పడికి పాదుడు దిండు పాడుడు దిగ్గమారుడు ఇంకా అటింకా తిరుగు రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ హష ఉష we all fell down. Go. మసాజ్ హెడ్ మసాజ్ ఫ్రీగా హెడ్ మసాజ్ తెప్పించుకుంటాడు వీడు ఫ్రీగా. హెడ్ మసాజ్ మీకు బాగుందా, నచ్చిందా? గైస్, chubby cheeks, chimple chin, rosy lips, tick, curly hair, eyes are brown, boo boo. Ronde vidu ma bongar మా అమ్మ వస్తుంది కాబట్టి ఇంకా వాడు నన్ను పట్టించుకోడు. అండ్ ఇప్పుడు మా మమ్మీ కూడా నన్ను కొడుతుంది బికాస్ వీఆర్ గోయింగ్ అవుట్. సో నేను 5 minutesలో రెడీ చేసి వస్తామా? ఓకే మ్యాటర్ బర్త్డే మనోడైనా ఆర్ ఏదైనా కూడా మన సొంతం మనం పెంచుకుంటున్న ఏదైనా కూడా మనం ఆడుకున్న తర్వాత ఆడుకోవాలి ఖచ్చితంగా. అదైతే ఆబ్వియస్లీ జరుగుతుంది. కానీ దాంతోపాటు వీ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ చాలా మంచిగా. నేనైతే మంచిగా ఏమంటారు డిస్ఇన్ఫెక్టెంట్ సోప్ ఉంటుంది కదా, దాంతో మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుంటా ఎప్పుడు వాడితో ఆడుకున్నా కూడా. లేకపోతే అమ్మ డాడీ ఇద్దరు తిడతారు. అండ్ ఆల్సో అండ్ మోరోవర్ మనం కూడా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. సో వాడేమో క్యూటీగాడే, కానీ వాడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి బయట అంతా మనకు వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. సో అదనమాట సంగతి. సో ఇప్పుడు నేను మా అమ్మ ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాము. టైలర్ షాప్కి వెళ్తున్నాం. ఫస్ట్ థింగ్ నేను మీకు చూపించాను కదా ముందు దాంట్లో, దట్ మేము ఆల్టరేషన్కి ఇప్పియాలి అంటే ఫ్రాక్స్ కుట్టించుకోవాలి అని చెప్పి. సో దానికోసం వెళ్తున్నాము. అండ్ సెకండ్ థింగ్ ఒకటి వచ్చేసి నాకు ఎందుకో హెయిర్ స్పా కావాలనిపించింది చాలా ఘోరంగా. బికాస్ ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ ఇట్. సో అందుకు అమ్మకి చెప్తే ఇంకా సరే అని చెప్పి ఇంకా రెండింటికి వెళ్తున్నాం. ఐ డోంట్ నో వెదర్ ఐల్ బి రికార్డింగ్ దేర్ ఆర్ నాట్, బట్ ఐ విల్ ట్రై. ఓకే, డాడీ ఏమో ఆబ్వియస్లీ వాకింగ్కి వెళ్తున్నాడు, జస్ట్ అట్లా హ్యాపీ వాక్కి. సో అదనమాట సంగతి. ఓకే బాయ్. లిటరలీ మేము టైలర్ కోసం అని పోయింటే ఏమైందంటే ఆయనకు శివరాత్రికి అని చెప్పి ఫుల్గా, అండ్ ఫెస్టివల్ సీజన్ కదా,
మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫుల్ ఆన్ ఉన్నారంట. అందుకు ఆయన అసలు మెజర్మెంట్ కూడా తీసుకోలేకపోయినాడు. ఇంకా మేము వచ్చినామని చెప్పి మేము తెలుసని మెజర్మెంట్ తీసుకున్నాడు. ఇంకా తీసుకొని 10 days వరకు అయితే ఏం చేయలేమని చెప్పినాడు. తీసుకున్నాం. సో అందుకు అదైతే అన్సక్సెస్ఫుల్. 10 days పడుతుందంట టైం. ఒకదానికోసం వస్తే ఇంకొకటి అయింది అన్నట్టుగా నాకైతే హెయిర్ స్పా కోసం వస్తే హెయిర్ కట్ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే హెయిర్ కొంచెం ఏమంటారు, నాది లేయర్స్ ఉందన్నమాట. లేయర్ హెయిర్ కట్ నేను ముందు చేయించింది. నాకు ఎందుకో స్ట్రైట్గా గ్రో చేయాలనిపించింది హెయిర్ని. సో అందుకు ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా, అక్కడ దాకా కట్ చేయమని చెప్పేసాను. సో ఇట్ బికేమ్ టూ షార్ట్, బట్ ఐ థింక్ ఐ లైక్డ్ ఇట్. ఇంకెలాగో బయటికి వచ్చాం కదా అని చెప్పి ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ రీఫిల్ చేసుకుందామని చెప్పి ఇంకా మార్కెట్ లోపలికి వచ్చేసాము. అదేంది పక్కనే శివాలయం ఉంటుందన్నమాట. మెయిన్ సెంటర్లోనే ఇది ఉండేది. సో మంచిగా దేవుడు అన్ని పాటలు పాడుతూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ హష్ ఉంటుంది కదా, అంటే బయటంతా ఫుల్ ట్రాఫిక్ సౌండ్, అది ఇది అన్ని వాసన చూడాలి. ఇప్పుడు మేము ఏమేమి తెచ్చుకున్నామో చూపించాలి. డాడీ దగ్గర పోతుంది బడ్డీ. డాడీ బర్త్డే అని ఒకసారి జిన్నీలా బుజ్జిరు లాలాలు కరు పరు పోయి చూసు పూలు నీనాలు ఆలు నాలు బాబులు మూడు బురు. వెయిట్ గైస్, బయట అంతా తిరిగేసి వచ్చాం కదా, అంటే బయటికి వెళ్ళేసి వచ్చాం కదా. సో ఇట్స్ ప్లే టైమ్ నౌ. చూస్తారా మేము ఆడుకునేదంతా? బట్టి రారా మనం చూపిద్దాం వాళ్ళకు మనం ఏమేమి ఆడుకుంటాము. ఎక్కడికి లాక్కెళ్ళిపోతానని చూస్తున్నాడు వీడు. అట్లా నేను ఎత్తుకునే ఆప్షన్ ఉందా? సరే ఎత్తుకోద్దా? ఎత్తుకుంటా కదా, ట్రై చేస్తావా? చాలా రోజులు అయిపోయింది. సిట్ రాపండి, సిట్. అది నా బంగారు. గైస్ మేమిద్దరం ఎప్పుడు గొడవ పడతా అంటాం, శత్రువులు అనుకుంటారేమో. లేదు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా బడ్డీ. దానికి అంత ఇష్టం బ్రెడ్ అంటే. మనం చూస్తా అవుతా అంటే చూస్తున్నాడు నాకేం తెస్తారు వీళ్ళు. ఇదిగో బడ్డీ. బడ్డీ ఐషు ఎలా ఉన్నావు? మిస్ అవుతున్నావా నన్ను? ఏడ్చావు కదా? ఐషు తిన్నావా? ఫుడ్ తిన్నావా ఐషు? తిన్నావా? నా టీషర్ట్ అది, చదువుకుంటుందిలే. హాయ్ చెప్పు. ఇలా మా కుట్టి డే అయితే ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Bye.